హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అదిరిపోయే గుడ్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రిత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల తులం బంగారు పంపిణీ కొలత ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వ నిర్మాణం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. అయినా కూడా తెలంగాణ ప్రజానికానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేయాలనుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు తప్పకుండా అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం కాసుమంచి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యం 15 నెలలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసే కార్యక్రమం వచ్చే వారంలో ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇల్లు రీవెరిఫికేషన్ జరుగుతాయని చెప్తూ ఉన్నారు. ఎవరికైతే మరి ఇందిరమ్మ ఇల్లు L1 L2లో వచ్చిందో వారికి మెసేజ్ల ద్వారా కానీ అధికారులు మరి వెరిఫికేషన్కి కానీ వస్తూ ఉంటారు. దయచేసి మీరు మరి మీ యొక్క ఇంటిని గురించి మీరు కూడా మరి ఇంట్లో ఎవరు లేకుండా ఉండకుండా ఎవరో ఒకరిని మరి ఇంట్లో పెట్టేసి ఉంచండి. ఎందుకంటే అధికారులు అడిగినప్పుడు వారికి చెప్పే విధంగా ఉండే విధంగా చూసుకోండి. ఇంటి వెరిఫికేషన్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి ప్రారంభమవుతాయని మనకు కీలక అప్డేట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.